హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక అందరూ కూడా హాల్లో ఉండగా ఇక కళ్యాణ్ని ఇక ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ అవుతాడు. ఇక వెంటనే రాజ్ వచ్చి నా తరఫు నుంచి అన్ని హక్కులు అన్నీ కూడా కళ్యాణ్కి చెందాలి, అందుకే నేను ఈరోజు పవర్ ఆఫ్ పట్టాని కళ్యాణ్ పేరు మీదుగా రాయించడానికి మనిషిని పిలిపించాను అని చెప్పి హాల్లో అందరి ముందు చెప్తాడు. ఇక వెంటనే ఆ మాట విన్న ఇంట్లో అందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు. కానీ అనామిక అలాగే దానిలక్ష్మి ఇద్దరు కూడా చాలా సంతోషంగా మొహమొహాలు చూసుకొని ఇక మాకు మంచి రోజులు వచ్చాయి అన్నట్టుగా చూస్తూ ఉంటారు. వెంటనే కళ్యాణ్ లేచి అన్నయ్య ఏంటన్నయ్య మాట్లాడేది అనగానే, అవునరా, ఇప్పుడు నువ్వు ఎండి పొజిషన్లోనే ఉన్నట్టు, ఎంతైనా నీ చేతిలో పవర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు చెక్ పవర్ అన్నీ కూడా ఉండాలి. అందుకే సమస్తం లాకర్ కీస్ సంబంధించిన క్యాషు, ఆఫీసుకు సంబంధించిన అన్ని విషయాలు కూడా నీకు అనుగుణంగా ఉండాలి అంటే పవర్ ఆఫ్ పట్టా నీ పేరు మీద తయారు చేయించాలి. అందుకే ఈరోజు నీ పేరు మీద పవర్ ఆఫ్ పట్టా తయారు చేయించడానికి మనిషిని పిలిపించాను అని చెప్పి అనటంతో సుభాష్ వెంటనే, రాజ్ ఏం చేస్తున్నావురా అనగానే, అవును డాడీ, నేను చెప్పేది వినండి. నేను ఆఫీస్లో ఎండీగా ఉన్నప్పుడు అంత పవర్ నా చేతిలోనే ఉండేది. కాబట్టి ఇప్పుడు కళ్యాణ్ వెళ్తున్నాడు కాబట్టి కళ్యాణ్కి కూడా అంతే పవర్ ఉండాలి. ఖచ్చితంగా నేను ఆఫీస్లో అడుగు పెట్టలేను కాబట్టి నా చేతిలో పవర్ ఉన్నా వేస్టే, కానీ వాడి చేతిలో పవర్ ఉంటే అన్ని విషయాల్లోనూ ఇక వాడికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇంకా నా దగ్గర పదవి లేనప్పుడు ఇక పవర్ ఆఫ్ పట్టా నా పేరు మీద ఉండడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. అపర్ణ చాలా బాధపడుతుంది. ఇక రాజ్ చేసిన పనికి సగం మనసులో బాధపడుతూ ఇప్పుడేమో ఇక ఎండి పదవి నుంచి పక్కకు తొలగిపోయి చివరాఖరికి వీడు ఈ రకంగా మారిపోతాడని ఎప్పుడు ఊహించలేదు అని చెప్పి చూడు రాజ్, చివరాఖరిగా ఒకే ఒక్క మాట, నువ్వు తప్పు చేయడం వల్ల కేవలం పైన పడుకున్న బిడ్డ మూలంగా ఈ రద్దాంతమంతా జరుగుతుంది. ఇటు తల్లి ప్రేమని కోల్పోయావు, ఇటు ఇంట్లో అందరి ప్రేమని కోల్పోయావు, భార్య దగ్గర నమ్మకం కోల్పోయావు, చివరాఖరికి నీకు నువ్వే ప్రశ్నగా మిగిలిపోయావు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆ బిడ్డ తల్లి దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆ బిడ్డని అప్పచెప్పేసి రా, అంతే, అంతకు మించి నువ్వు ఏమి చేయని అవసరం లేదు అని చెప్పి అనగానే ఇక వెంటనే రాజ్ అయితే, సారీ మమ్మీ, నేను మొన్ననే చెప్పాను నా బిడ్డని నేను వదులుకోనని, వాడిని వదిలి ఎక్కడికి వెళ్ళేది లేదు, వాడిని అనాథ చేయదలుచుకోలేదు నేను అని చెప్పి అనగానే, మొండిగా ఏంట్రా, మొండిగా ఏం చేస్తున్నావు నువ్వు, జీవితాంతం నువ్వు అంటే ఈ ఇంట్లోనే అతిథిగా ఉండిపోవాలని డిసైడ్ అయిపోయావా అనగానే, లేదు మమ్మీ, మన కుటుంబ గౌరవాలని కాపాడడం కోసమే నేను అతిథిగా అయిపోయాను. ఎందుకంటే మీ అందరికీ కూడా ఈ బిడ్డ అడ్డమే. ఈ బిడ్డని తీసుకొని నేను ఆఫీస్కి వెళ్ళకూడదని ఆ బిడ్డని ఇక ఇంట్లో అందరూ కూడా ఇక ఒక అనాథలాగా చూస్తున్నప్పుడు అందుకే నేను ఆఫీస్ పక్కకి తొలగిపోయాను మీ కోరిక మేలంగానే. కానీ ఇప్పుడు నా చేతిలో ఈ పవర్ కూడా ఉన్నా వేస్టే కాబట్టి కళ్యాణ్కి ఇచ్చేస్తున్నాను. అంతే మమ్మీ, మీకు ఇష్టమైతే ఈ ఇంట్లో ఉంటాను, కష్టమైతే ఇక్కడి నుంచి నా బాబుని తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి రాజ్ అయితే అంటాడు. రాజ్ అన్న మాటలకి ఇక ఇందిరాదేవి, సీతారామయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడే ఉన్న కావ్య ఇక రాజ్ వంక చూస్తూ, అసలు ఈయనకి ఏమైంది, అసలు జీవితాంతం ఈయన ఆ బిడ్డ తల్లి ఎవరో చెప్పకుండానే దాచిపెడదామని అనుకుంటున్నారా, ఇక ఈ బిడ్డతోనే నా జీవితం అని అంటున్నారేంటి అని చెప్పి ఇక చాలా బాధపడుతుంది కావ్య. ఇక మొత్తానికి కళ్యాణ్ ఎంత వద్దన్నా కూడా రాజ్ అయితే, ఇది కరెక్ట్ కాదు కళ్యాణ్, ఖచ్చితంగా నీ చేతిలో పవర్ ఉండాలి అని చెప్పి పవర్ ఆఫ్ పట్టని ఇక కళ్యాణ్ పేరు మీద రాసి ఇచ్చేస్తాడు రాజ్. ఇక వెంటనే రాజ్ అయితే ఇక ఆ పని అయిపోయిన తర్వాత ఇక పై రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో అందరూ కూడా రాజ్ చేసిన పనికి ఎవ్వరికి కూడా ఇష్టం ఉండదు. కానీ కళ్యాణ్ మాత్రం, అన్నయ్య నువ్వు నా చేతిలో పెట్టావు కానీ నా చేతిలో ఎప్పటికీ పవర్ రాదు,
ఇదంతా నువ్వు సంపాదించిన ఆస్తి. నువ్వు లేకపోతే ఇల్లు బోసిపోతుంది. అందుకే నేను ఒకవేళ తీసుకోకపోతే ఇల్లు దాటి వెళ్ళిపోతావేమోనని ఇక వెంటనే కూడా కాదనుకుని నా పేరు మీద రాయించుకున్నాను. కానీ ఏదో రోజు ఆ సింహాసనం మీద నిన్ను కూర్చోపెట్టే వరకు నేను వదిలిపెట్టనన్నయ్యా అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇక ఇంట్లో అందరూ కూడా ఇక ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక వెంటనే అక్కడ అనామిక అయితే నా భర్త ఈ ఇంటికి మహారాజు అయిపోయాడు, ఇక నేను మహారాణిని అన్నట్టు వెంటనే కూడా చెక్ బుక్ అంతా తీసుకొని, ఏంటి కళ్యాణ్ ఆలోచిస్తున్నావు, ఇక నువ్వు వెంటనే కూడా బయలుదేరు. ఇక రాజ్బాబు గారి కారు రాజ్బాబు గారిది కాదు, ఆయనే చెప్పారు కదా ఈ ఇంటికి ఒక అతిథిలాగా జీవితాంతం ఉండిపోతానని, అందుకే ఈ కారు ఇక నుంచి మీరు వేసుకొని వెళ్ళండి అని చెప్పి అనగానే ఇక కళ్యాణ్ అయితే అనామిక ఏం మాట్లాడుతున్నావు, రాజ్ అన్నయ్య కారుని నేను తీసుకొని వెళ్ళడం ఏంటి, నాకు ఇలా ఉండడమే ఇష్టం అనగానే ఇదేంటి ఇలానే వెళ్తావా, నీకేమన్నా మతిపోయిందా, ఇన్నాళ్ళంటే అది వేర్రా, బండి మీద వెళ్ళినా ఎవరు ఏమనుకునే వాళ్ళు కాదు, కానీ ఈరోజు నువ్వు ఆ ఆఫీస్కి ఒక ఎండి పొజిషన్లో ఉన్నావు, అలాంటప్పుడు కారులో లేకుండా బండి మీద వెళ్తావా, అదేమీ కుదరదు, నువ్వు ఇక కారు వేసుకొని వెళ్ళాల్సిందే, అయినా ఇది ఉమ్మడి కుటుంబం, అది రాజ్ అన్నయ్య కారు ఇది పెదనాన్న కారు అంటూ కూర్చోవడం ఏంటి, నువ్వు రాజ్ అన్నయ్య కారులోనే వెళ్ళాల్సిందే అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అంటుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి సీతారామయ్య అవునరా కళ్యాణ్, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఇక హుందాగా వెళ్ళాలి, అలా బండి మీద వెళ్ళకూడదు కదా, రాజ్ది ఇక రాజ్ అయితే ఇప్పుడులో అయితే బయటికి వచ్చే పరిస్థితిలో లేడు కాబట్టి నువ్వు కారు వేసుకొని వెళ్ళు అని చెప్పి ఇక అంతా శుభమే జరగాలిరా కళ్యాణ్ అని చెప్పి ఇద్దరు కూడా కళ్యాణ్ని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. ఇక వెంటనే రుద్రాణి అయితే మొత్తానికి అనుకున్నట్టుగా అనుకున్న ప్లాన్ ప్రకారం కళ్యాణ్ చేతికి పవర్ ఆఫ్ పట్టా వచ్చింది. కళ్యాణ్ చేతిలో నుంచి దుర్వినియోగం చేయించి ఇక లెక్కల్లో ఏవో ఒక అచ్చు తప్పులు వేయించి ఆఫీస్లో మనకు సంబంధించిన వ్యక్తి ఉన్నారు కాబట్టి లెక్కల్లో అటు ఇటు కాస్త అవ్వించి చివరాఖరికి ఎవరైతే కళ్యాణ్కి ఇక ఆ ప్లేస్లో కూర్చోబెట్టారో వాళ్ళందరికీ వాళ్ళే కిందకి కూర్చోబెట్టేలాగా చెయ్యాలి. అంటే రాహుల్ నువ్వు ప్రతిరోజు ఆఫీస్లో ఒక కన్నేస్తూ ఉండాలి, అర్థమైంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే రాహుల్ ఏంటి మమ్మీ ఇంకా నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా, ఇంతకాలం నేను ఆ ఆఫీస్లో రాజ్ అనేవాడు లేకపోతే చాలు అనుకున్నాను, అదే జరిగింది, ఇప్పటికే నా మనుషులు ఇద్దరిని అందులో జాయిన్ చేశాను, ఇప్పుడు అక్కడ నా మనుషులు మేనేజర్కి కొంచెం తక్కువ పోస్ట్లోనే ఉన్నారు, వాళ్ళిద్దరికీ ఎక్కువ శాలరీస్ వచ్చేస్తాయని చెప్పి వాళ్ళకి నేను అన్ని విధాలుగా సహకరిస్తానని వాళ్ళతో మాయమాటలు చెప్పాను, కాబట్టి వాళ్ళు ఫైల్స్ అన్నీ కూడా తారుమారు చేయిస్తాను. ఇక కళ్యాణ్ అయితే అలాంటి విషయాలు ఏమీ తెలియదు కాబట్టి మొత్తానికి నెల రోజుల్లోనే లాస్ని చూపిస్తాను, అప్పుడు ఖచ్చితంగా కళ్యాణ్ని కిందకి లాగేస్తాను అని చెప్పి ఇద్దరు కూడా ప్లాన్ వేసుకుంటారు. రాజ్ ఇక రూములోకి వచ్చేసరికి రాజ్కి ఇక బాధ అనిపిస్తుంది. ఎంతైనా రాజ్ చేసిన పనికి ఇంట్లో అందరూ బాధపడడం వల్ల రాజ్ చాలా బాధపడతాడు. నేను చేసే పనికి మమ్మీ ఎంత బాధపడుతుందో, మమ్మీ గుండె ఎంతగా క్షోభిస్తుందో అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇక కావ్య మాత్రం చాలా కోపంతో ఇక పైకి వస్తుంది. మీరు చేసేదేంటి, అసలు మీరు ఏం చేస్తున్నారు, ఈ బిడ్డని ఆ బిడ్డ తల్లి దగ్గరికి దింపమంటే దింపరు, అలా అని చెప్పి బిడ్డ తల్లి ఎవరో కనీసం చెప్పండి అంటే చెప్పరు, అంతా మీ ఇష్టమేనా, కనీసం నాకన్నా చెప్పండి, ఆ బిడ్డ తల్లి ఎవరు, వెన్నెల అని పేరు చెప్పారు, వెన్నెల తప్పించి ఇక వేరొక పేరు కూడా లేదు, ఇక మీరు ఆ బిడ్డని జీవితాంతం మీ భుజాల మీదే మోస్తారా ఏంటండి చెప్పండి అనగానే, చూడు కళావతి, నా జీవితాంతం కాదు, నా శరీరంలో ఊపిరి ఉన్నంతకాలం ఈ బిడ్డ నాతోనే ఉంటాడు, దానికి అనువుగా నీకు ఇష్టమైతేనే ఉండు, లేదంటే నీకు నేను డైవర్స్ ఇస్తానని ఆ రోజే చెప్పాను కాబట్టి సంతోషంగా డైవర్స్ తీసుకొని నా వారి నుంచి నువ్వు వెళ్ళిపోయి హ్యాపీగా సుఖంగా సంతోషంగా జీవితాన్ని సాగించు, కానీ వీడు అనేవాడు నాతో పాటే ఉంటాడు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్తాడు రాజ్. ఇక కావ్యకి చాలా బాధ అనిపిస్తుంది. మొత్తానికి ఇక ఏదో ఒకటి చేసి ఈ బిడ్డ తల్లి గురించి నేను ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి ఇక అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో
బాబు అయితే మంచం మీద నుంచి కిందకి పడిపోతాడు. కిందకి పడిపోయిన వెంటనే బోర్ల పడి ఇక వెంటనే ఏడుపు స్టార్ట్ చేస్తాడు. చాలా ఏడుస్తూ ఉంటాడు. రాజ్కి ఓదార్చడం రాక, ఎందుకురా ఏడుస్తున్నావు, కడుపు నిండా పాలున్నాయి, అలాగే బుగ్గుంది, ఇంకా ఎందుకు ఏడుస్తావమ్మా అని చెప్పి అంటూ ఉంటే వెంటనే కావ్య వచ్చి పరిగెత్తుకుంటూ మంచం మీద నుంచి కింద పడిపోయాడు. ఆ సౌండ్కి నేను వచ్చాను. మీరు ఇక కొడుకుని, నా కొడుకు నా జీవితాంతం నా ఊపిరి ఉన్నంత వరకు చూసుకుంటానని చెప్తున్నారు, కానీ ఇప్పుడే కిందకి పడేశారు. అసలు పిల్లలంటే కళ్ళల్లో ఒత్తులేసుకొని వాళ్ళని పెంచాలి అని చెప్పి సీరియస్గా బాబుని లాక్కుంటుంది. లాక్కోగానే ఇక బిడ్డకి ఇక తల మీద చిన్న గాయం అవుతుంది. వెంటనే కూడా అయ్యో పాపం ఇక్కడ తగిలిందండి దెబ్బ, అందుకే బిడ్డ అంతగా ఏడుస్తున్నాడు అని చెప్పి ఇక కావ్య చాలా విలవిలలాడిపోతుంది. ఇక వెంటనే రాజు అయితే కావ్య మనసు ఎంత సున్నితం, ఇక బిడ్డను కనకపోయినా బిడ్డ తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది కళావతి అని చెప్పి ఇక కావ్య మొహం కాసి అలానే చూస్తూ ఉండిపోతాడు. ఏమండి, వీడు ఏడుపు ఆపట్లేదు, వీడు ఏడుపు ఆపాలంటే ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాల్సిందే, లేదంటే కష్టం, ఎందుకంటే తలకి గాయం తగిలింది, ఆ గాయానికి మన ఇష్టం వచ్చినట్టుగా ట్రీట్మెంట్ చేయలేము, ఏదైనా పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్దాం పదండి అనగానే ఇక వెంటనే రాజు అయితే వాడు ఏడుపు చూసి సరే సరే అయితే పద అని చెప్పి ఇక ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఇద్దరు కూడా ఇంటిలోంచి వెళ్తారు. వెళ్ళగానే హాస్పిటల్లో డాక్టర్ అయితే బాబుకి అన్నీ కూడా టెస్టులన్నీ చేస్తారు. చేసి ఇక రాజ్కి ఒక భయంకరమైన విషయాన్ని బాబు గురించి చెప్తుంది డాక్టర్. వెంటనే ఇక ఆ మాటకి రాజు అయితే ఒక్కసారిగా కూలబడిపోతాడు. ఈ బాబు ఇక మీకు ఏమవుతాడు అనగానే నా బిడ్డ బాబు, నా కొడుకు అని చెప్పి చెప్తాడు. అయితే మీరు ఇప్పటి వరకు ఈ బాబు గురించి ఇక ఈ విషయం తెలియకుండా ఎలా ఉన్నారు? బాబుకి హార్ట్లో హోల్ ఉంది, దాని మూలంగా బాబు ఇక ఖచ్చితంగా బాబుకి ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయడానికి ఇక ఖచ్చితంగా 1 కోటి రూపాయల దాకా అవుతుంది. మీరు డబ్బులన్నీ అరేంజ్ చేసుకుంటే నేను అమెరికా ఫారెన్ నుంచి ఒక మంచి డాక్టర్ అయితే వస్తున్నారు, ఆ డాక్టర్కి ఏదో ఒకలాగా చెప్పి ఇక ఆ డాక్టర్ని ఈరోజు ఇక్కడే ఉంచేసి బాబుకి ఆపరేషన్కి చేయమని రిక్వెస్ట్ చేస్తాను. ఇక మీరు ఖచ్చితంగా 1 కోటి రూపాయలు అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పి డాక్టర్ అయితే చెప్తుంది. వెంటనే ఇక డాక్టర్ మాటకి విని రాజు అయితే ఖచ్చితంగా 1 కోటి రూపాయలు తెస్తాను మేడం, మీరైతే బాబు ప్రాణాలని కాపాడండి, వాడికి ఆపరేషన్ చెయ్యండి అని చెప్పి ఇక రాజు అయితే చాలా బాధపడతాడు. ఇక కావ్య వెంటనే ఏంటండి, ఈ బాబుకి హార్ట్లో హోల్ ఉండడం ఏంటి, ఇప్పటికీ నిజం చెప్పండి, ఈ బాబు కన్నా తల్లి ఎవరు, ఇంకా వాడి గురించి చెప్పండి, మీరు చెప్పకపోతే నా మీద ఒట్టే అనగానే చూడు కళావతి, ఇప్పుడు ఈ ఒట్టులు, ఈ ప్రమాణకాలు ఇవన్నీ అవసరమా? వాడి ప్రాణాలు నాకు ఇంపార్టెంటు, వాడిని ఇక బ్రతికించుకోవడమే ఇప్పుడు చేయాల్సిన పని, పద అని చెప్పి అక్కడి నుంచి ఇక తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. బాబుని మాత్రం హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇక ఇంటికి వస్తారు. ఇంట్లో అందరూ కూడా బాబుని తీసుకొని వెళ్ళి తల్లి దగ్గర దించేసి వచ్చాడా, లేదంటే ఏం జరిగింది అని చెప్పి అపర్ణాదేవి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇక వెంటనే రాజు వచ్చి మమ్మీ మమ్మీ అని చెప్పి పిలుస్తాడు. అపర్ణాదేవి వెనక నుంచి ఏంటి అని చెప్పి అనగానే అది బాబుకి ఒంట్లో బాగాలేదు మమ్మీ, వాడికి హార్ట్లో హోల్ ఉందంట, అది వాళ్ళు ఇప్పుడే ఆపరేషన్ చేయాలంటున్నారు, వాడిని కాపాడుకోవాలి మమ్మీ, నాకు నా చేతిలో డబ్బులు లేవు, కనీసం నాకు 1 కోటి రూపాయలు డబ్బులు కావాలి మమ్మీ, దయచేసి ఇప్పించు మమ్మీ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే అదే టైంలో ఇక అనామిక అక్కడే ఉంటుంది, రుద్రాని అలాగే దానిలక్ష్మి అందరూ కూడా ఉంటారు. ఉండి ఇక వెంటనే రుద్రాని ఏంటి రాజ్ అలా అడుగుతున్నావేంటి, 1 కోటి రూపాయలు ఇక్కడున్నాయా అక్కడున్నాయా, అయినా ఆ బాబుకి హార్ట్లో హోల్ ఉంది, ఖచ్చితంగా ఇక ఏదో ఒక రోజు చనిపోవడమే జరుగుతుంది, మనం లక్షలు కోట్లు ఖర్చు పెట్టినంత మాత్రాన బతికిపోతారా ఏంటి అనగానే అత్త ఏం మాట్లాడుతున్నావు, ఆపరేషన్ చేస్తే బాబు ప్రాణాలకి ఏమి ముప్పు లేదని డాక్టర్ చెప్పారు, అయినా నువ్వు అపశకున పక్షిలాగా మాట్లాడుతున్నావు, అయినా ఈ విషయంలో నువ్వు తలదూర్చొద్దత్తా ప్లీజ్ అనగానే వెంటనే ఇక కళ్యాణ్ అయితే ఇక అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. ఇంటికి రావడంతో కళ్యాణ్ అయితే అన్నయ్య ఏంటన్నయ్య నువ్వేంటి 1 కోటి రూపాయల గురించి రిక్వెస్ట్ చేయడం ఏంటి, ఇదంతా నీ ఆస్తి, నువ్వు సంపాదించిందే, నేను చెక్ రాసిస్తున్నాను అన్నయ్య, చెక్కు మీద 1 కోటి రూపాయలు ఉంటాయి, ఈ 1 కోటి రూపాయలు చెక్ తీసుకొని వెళ్ళి బాబు ప్రాణాలని కాపాడుకో అన్నయ్య అనగానే
వెంటనే అనామిక వచ్చి, ఆగండి, ఏం చేస్తున్నారండి మీరు? అసలు మీకు అర్థం ఉందా? మీ చేతికి పవర్ ఇచ్చింది ఎవరెవరో అనాథ విధవల్ని కాపాడడం గురించి కాదు. వాడెవరో కూడా తెలియదు. అలాంటిది వాడికి ₹1,00,00,000 ఎలా ఇస్తారు అని చెప్పి నోరుని జారిపోతుంది. వెంటనే కూడా అక్కడే ఉన్న రాజు వచ్చి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు అనాథ కాదు, నా బిడ్డ, నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. నా బిడ్డ గురించే నువ్వు అలా మాట్లాడతావా అని చెప్పి రాజుకి చాలా కోపం వస్తుంది. వెంటనే కూడా అనామిక, ఇంతవరకు ఆ బిడ్డకి కన్న తల్లి ఎవరో ఇంతవరకు చెప్పలేదు. వాడికి హార్ట్లో హోల్ ఉందో ఇంకా ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. అయినా ఇంట్లో దుగ్గిరాల వంశస్థుడవైన మీరు ఇక కట్టుకున్న భార్యతో ఒక బాబుని కంటే వాడు లీగల్గా ఈ ఇంటి వారసుడవుతాడు. కానీ ఇల్లీగల్గా ఒక బిడ్డని కన్నప్పుడు వాడు అనాథే అవుతాడు. నేను అన్నదింట్లో తప్పే ఉంది అని చెప్పి అనామిక అంటుంది. ఆ మాటలకి ఇక కళ్యాణ్ వచ్చి వెంటనే కూడా, అనామిక ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్య ఏదో ఒక విషయంలో కరెక్ట్గానే ఉంటాడు. ఈ ఒక్క విషయంలోనే అన్నయ్య వైపు తప్పు కనిపిస్తుంది. అంత మాత్రానే అది నిజమో అబద్ధమో తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈరోజు అన్నయ్య ఈ రకంగా ఉన్నాడు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. నా చేతికి పవర్ ఆఫ్ పట్టా ఇచ్చారు కానీ పేరుకి ఇది అన్నయ్య సొంతం, ఇది అన్నయ్య ఆస్తి, అన్నయ్య హక్కు అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ, ఆగు కళ్యాణ్, చెక్కు ఇవ్వడానికి నీకు ఎంత పవర్ ఉన్నా ఇంట్లో నేను ఒక పెద్దదాన్ని మాట్లాడుతున్నప్పుడు మీరందరూ కూడా సైలెంట్గా ఉండాలి అని చెప్పి అంటుంది. ఇంట్లో అందరూ దెబ్బకి సైలెంట్ అయిపోతారు. ఇక వెంటనే కళ్యాణ్ దగ్గర నుంచి చెక్కుని లాక్కొని, ఈ చెక్కుకి ఇక నీకు ఎలాంటి సంబంధము లేదు రాజ్, ఎందుకంటే ఇది దుగ్గిరాల వంశానికి సంబంధించిన డబ్బు. ఈ డబ్బుని నీకు నీ బిడ్డకి చెందనివ్వను. ఎందుకంటే వాడు ఒక అనాథలాగా ఉంటాడని, నువ్వు ఒక అతిథిలాగా ఉంటావని నాకు చెప్పావు కాబట్టి ఈ డబ్బు నీకు ఇవ్వడం కుదరదు అని చెప్పి చెక్కిని చింపేస్తుంది ఇక అపర్ణ. వెంటనే ఇక రాజ్కి ఏమీ అర్థం కాదు. ఇక వెంటనే హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కావ్య. మేడం, ఇక బాబు అయితే చాలా ఏడుస్తున్నాడు. మీరు ప్రస్తుతానికి ఒక 10 లక్షలైనా కూడా కనీసం బ్యాంకులో మీరు వేస్తే ట్రీట్మెంట్ని స్టార్ట్ చేస్తాం. అంతేగాని మీరు ఇందాకనగా వెళ్ళి ఇప్పటి వరకు క్యాష్తో రాలేదు. ఇక వచ్చిన డాక్టర్లు మీకోసం వెయిట్ చేస్తూ ఉండాలా? త్వరగా వచ్చి డబ్బుని పే చేయండి మేడం అని చెప్పి ఇక అక్కడి నుంచి రిసెప్షన్ నుంచి కాల్ వస్తుంది. ఇక వెంటనే రాజ్కి ఏమీ అర్థం కాదు. మమ్మీ, ఎందుకు మమ్మీ ఇంత మొండిగా ఉంటున్నావు? ఆ పసివాడి ప్రాణాలను కాపాడమని ఇక నేను చేతులు జోడించి అడుగుతున్నాను. దయచేసి ₹1,00,00,000 ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు రాజ్. వెంటనే ఇక కావ్య కూడా, అత్తయ్య గారు, ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఇంత ఇదిగా ఎవరి ముందు నుంచోలేదు. ఆయన అంత ఘోరంగా అడుగుతున్నారు. దయచేసి ఆ పసిబిడ్డ ప్రాణాలని కాపాడండి అత్తయ్య గారు అనగానే, నోరు మొయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ పసిబిడ్డ ప్రాణాలని కాపాడమని నీకొక్కదానికే గుండె ఉందని, నువ్వొక్కదానివే జాలి హృదయం దానమని నిరూపణ చేసుకోవాలనుకుంటున్నావా? ఇది కుటుంబం కట్టుబడి కుటుంబ పరువు ప్రతిష్టకి నేను మూలధానాన్ని కాబట్టి అడుగుతున్నాను. నేను ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషిగా ఉన్నాను కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నా తల మీద ఉన్నాయి కాబట్టి నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా ఆ బిడ్డకి నేను ట్రీట్మెంట్కి సంబంధించిన డబ్బు అంతా ఖర్చు పెడతాను. ఆ బిడ్డని బతికిస్తాను. కానీ ఆ బిడ్డ ఇంటికి తీసుకురావడానికి వీల్లేదు. తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మకి అప్పచెప్పేసి రావాలి. అలా అయితేనే నీకు ఆ ₹1,00,00,000 చెక్కు ఇస్తాను రాజ్. ఇప్పటికైనా చెప్పు, తీసుకుని వెళ్ళి ఇచ్చేసి వస్తావా అనగానే, ఏంటి మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? ఆ బిడ్డని తల్లి దగ్గరికి ఎలా పంపిస్తాను? ఆ బిడ్డకి తల్లి అనేది ఉన్నదా? చెప్పు. తల్లి లేని పిల్లాడిని తల్లి దగ్గరికి పంపించమని ఎలా చెప్తావు మమ్మీ అని అంటాడు. ఇక ఇంట్లో అందరూ దెబ్బకి షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును మమ్మీ, ఆ బిడ్డకి తల్లి లేదు, తండ్రి కూడా లేడు. ఇద్దరు చచ్చిపోయి వాళ్ళిద్దరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. బిడ్డ కూడా ఇక తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయేలాగా దేవుడు హార్ట్లో హోల్ ఇచ్చాడు. వాడి ప్రాణాలను కాపాడుతానని వాడి తండ్రికి మాట ఇచ్చి
వాడి దగ్గర నుంచి నా బిడ్డగా నేను తీసుకున్నాను అని చెప్పి ఏడుస్తాడు రాజ్. ఇక వెంటనే ఇంట్లో అందరూ కూడా రాజ్ అలా బాధపడేసరికి అసలు ఏం జరిగింది రాజ్, ఏం జరిగిందో చెప్పచ్చు కదా. నా నాన్న నువ్వు ఎప్పుడూ కూడా తప్పు చేయవని నాకు బాగా తెలుసు. నువ్వు ఈ ఇంటికి వారసుడివి. ఈ ఇంట్లో ఎప్పుడు కూడా ఎవరైనా తప్పు చేశారన్నా ఈ గుండె నమ్ముతుంది, కానీ నువ్వు తప్పు చేశావంటే నమ్మలేకపోతున్నానురా అని సీతారామయ్య ఇక రాజ్ని పట్టుకొని గట్టిగా అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు, ఆ బిడ్డకి ఇక నీకు సంబంధం ఏంటి అనగానే వెంటనే కూడా అప్పుడు చెప్తాడు రాజ్, ఆ బిడ్డ ఈ ఇంటికి వారసుడని చెప్పి నేను తీసుకొచ్చాను. నిజానికి ఆ బిడ్డ నా ఫ్రెండ్ బిడ్డ. నాకు ఆ బిడ్డకి ఇక ఎలాంటి సంబంధం లేకపోయినా రక్త సంబంధం అయితే ఉంది. ఎందుకంటే వాడి ప్రాణాలని కాపాడి నా రక్తాన్ని దారపోసి వాడిని బ్రతికించుకున్నాను. వాడు నా కొడుకు అని చెప్పి అంటాడు. ఇక వెంటనే కావ్యకి అర్థమవుతుంది, అంటే ఈ బాబు ఇక ఈయన బాబు కాదు, ఇక ఈయన ఫ్రెండ్ కొడుకు అన్నమాట అని చెప్పి ఇలాగే చూస్తూ ఉంటే వెంటనే కూడా ఇక ఇందిరాదేవి దగ్గరికి వచ్చి అపర్ణాదేవి దగ్గరికి వచ్చి, ఏంటి మమ్మీ, ఏంటి ఆలోచనలో పడ్డావు కదూ, నా ఫ్రెండ్ కొడుకు మమ్మీ. నా ఫ్రెండ్ అంటే ఎవరో కాదు, 2-3 సార్లు నీ కొడుకు ప్రాణాలు కాపాడిన ధీరజ్ మమ్మీ. ధీరజ్ చిన్నప్పుడు నేను ఇక ఊబిలో పడిపోతే వాడి ప్రాణానికి తెగించి నన్ను కాపాడాడు. నేను 2-3 సార్లు కరెంట్ షాక్ కొట్టబోతే వాడి ప్రాణం అడ్డేసి అందరూ నన్ను దూరంగా పెట్టిన వాడంతలో వాడు వచ్చి నన్ను కాపాడాడు. అంతెందుకు మమ్మీ, కాలేజ్ డేస్లో నా వైపు ఒక దుండగులు నన్ను తల మీద కొడుతూ ఉంటే వాడు అడ్డుపడి వాడు గాయాలు పడాయి నన్ను ప్రాణాలతో బతికించాడు. అదే ధీరజ్ కొడుకు మమ్మీ. ఈ బిడ్డ, ఆ బిడ్డకి అమ్మైనా నాన్నైనా నేనే మమ్మీ. ఎందుకంటే ధీరజ్ ఈ భూమి మీదే లేడు కాబట్టి అని చెప్పి నిజమైతే చెప్తాడు రాజ్. ఇక వెంటనే అపర్ణాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ధీరజ్ చనిపోయాడా, తల్లిదండ్రులు లేడా ఆ పసిబిడ్డకి అని చెప్పి ఒక్కసారి కళ్ళ వెంట నీళ్లు వస్తాయి అపర్ణకి. వెంటనే కూడా ఇందిరాదేవి, ఒరే రాజ్, జరిగిందంతా కూడా ఒక ఒక కలలాగా అనిపిస్తుందిరా. ఎందుకంటే ధీరజ్ ఏంటి చనిపోవడం ఏంటి అనగానే అవును నానమ్మ, ధీరజ్ చనిపోయాడు. అది కూడా ఎవరి మూలంగా కాదు, కేవలం నా చేతులతో నేనే పొట్టను పెట్టుకున్నాను. ధీరజ్ వాళ్ళ ఆవిడ్ని, ఆ బిడ్డ తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా ఇక నేనే నా చేతులారా వాళ్ళిద్దరినీ దేవుడి దగ్గరికి పంపించేశాను. ఇక వాడిని కూడా నాకు ఇంతవరకు సర్కిల్ ఉన్నా, ఇంత డబ్బు ఉన్నా, ఇంత చుట్టం బంధువు, ఇంత ఆస్తి ఉన్న ఆ బిడ్డ ప్రాణాలని కాపాడుకోలేక ఈరోజు ఇలాగా మీ ముందు నుంచున్నాను అని చెప్పి బాధపడతాడు. అప్పుడు వెంటనే సుభాష్ వచ్చి, ఒరే రాజ్, నువ్వు ఇప్పటి వరకు అసలు ఇంత టైం ఎందుకురా వేస్ట్ చేస్తున్నావు? నిజానికి చెక్ని నేను ఎప్పుడో క్లియర్ చేశాను. హాస్పిటల్లో ఎప్పుడో నేను బిల్లుని పే చేశాను. ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ అయింది. బిడ్డ ప్రాణాలకి ఏమీ ముప్పు కాదు. బిడ్డ మంచిగా ఆరోగ్యంగా బతికి బట్ట కడతాడు. ఇప్పుడు చెప్పరా ధీరజ్కి అసలు ఏం జరిగింది? ధీరజ్ విషయంలో నువ్వెందుకు ఇలా మారిపోయావు అనగానే అప్పుడు చెప్తాడు రాజ్. ఇక ధీరజ్ అలాగే రాజ్ ఇద్దరు ఇక ఆఫీస్ పని మీద ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇక కారులో యాక్సిడెంట్లో ధీరజ్ని తన చేతులతో తనే ఇక కార్ యాక్సిడెంట్ చేయడం వల్ల ధీరజ్ ప్రాణాలు పోయాయని చెప్తాడు. అనుకోకుండా నేను కార్ డ్రైవింగ్ చేస్తూ వచ్చినప్పుడు ధీరజ్ వాళ్ళ ఆవిడ వేరొక కారులో ఉన్నప్పుడు ఇక నేను అపస్మారక స్మృతిలో నాకు ఆస్తమా అటాక్ అవడం వల్ల కారుని కంట్రోల్ చేసుకోలేక ఇక నేనే ఫాస్ట్గా వెళ్ళి ఇక డివైడర్కి గుద్దుకునే సమయంలో వాడి కారుని అడ్డపెట్టి నా ప్రాణాలని ఇక ఆడి ప్రాణాలని అడ్డంగా పెట్టి నా ప్రాణాలని కాపాడాడు నా ఫ్రెండ్ ధీరజ్ అని చెప్పి ఒక్కసారిగా ఇక కూలబడిపోయి రాజ్ అయితే విషయాన్ని చెప్తాడు. మొత్తానికైతే రాజ్ అయితే ఇక ఆ బిడ్డ ప్రాణాలని కాపాడినందుకు సుభాష్ని పట్టుకొని, డాడీ, నాకు ఆ బిడ్డ దేవుడిచ్చిన బిడ్డ, వాడు నా జీవితాంతం నా కొడుకుగానే ఇక్కడే ఉంటాడు అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇక వెంటనే కావ్య, ఏమండి, మీరు ఆ బిడ్డకి తండ్రి కాదు, నేను కూడా తల్లినే. ఇక ఆ బిడ్డ మీ బిడ్డే కాదు, మన బిడ్డ.
ఆ బిడ్డకి అంత అన్యాయం జరిగినప్పుడు వాడికి తల్లిదండ్రులు లేని లోటు లేదని ఏ రోజు అనకండి. మీరు తండ్రి అయినప్పుడు నేను కూడా తల్లినే కదా అని చెప్పి కావ్య కూడా రాజ్ని అర్థం చేసుకుంటుంది. ఇక వెంటనే అపర్ణ అయితే చాలా బాధపడుతుంది. రాజ్ విషయంలో అనవసరంగా అపార్థం చేసుకున్నానని చాలా కుమిలిపోతుంది. ఇక వెంటనే రాజ్ ఆ రకంగా ఇక బాధపడుతుంటే వెంటనే నాన్న అని చెప్పి రాజ్ని దగ్గర తీసుకుంటుంది. ఇక వెంటనే ఇక ఇందిరాదేవి అపర్ణ అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ధీరజ్ చనిపోయాడా, అసలు నమ్మలేకపోతున్నానురా అనగానే, ధీరజ్ చనిపోలేదు మమ్మీ, నా చేతులతో నేనే చంపేసుకున్నాను అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఈ విషయం ఎందుకు దాచావరా, ఈ విషయాన్ని బిడ్డను తెచ్చిన వెంటనే చెప్పొచ్చు కదరా రాజ్, ఇన్ని రోజులు ఇంట్లో అందరూ తప్పు చేశావని నిన్ను ఒక దోషం చేసినట్టుగా చేసి చివరి ఆఖరికి నిన్ను ఎండి స్థానం నుంచి పక్కకు పంపించేసి ఇంట్లో ఒక అతిథిగా నువ్వు ఉండాల్సిన అవసరం ఏంట్రా అని చెప్పి ఇందిరాదేవి ఇక బాధపడుతూ అడుగుతుంది. వెంటనే దానికి సమాధానం సుభాష్ చెప్తాడు. ఇక వెంటనే అమ్మ, ఇక రాజు విషయంలో రాజు యాక్సిడెంట్ చేశాడని ఇక వాడికి వాడే అనుకొని వాడు ఏదో రోజు ఇక పోలీసుల స్టేషన్కి వెళ్ళి వాడికి వాడే లొంగిపోయి ఇక జైలు శిక్షని అనుభవించాలి. అలాంటప్పుడు ఈ విషయంలో ఆ బిడ్డ అనాథ బిడ్డ అని చెప్తే ఎవరైనా ఆ బిడ్డని పట్టించుకోరు. నాకు పుట్టిన బిడ్డ అంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు అల్లారు ముద్దుగా చూసుకుంటారని ఇక వాడు ఈ నిజాన్ని వాడు దాచాడు. అంతే తప్పించి వాడు కావాలని ఇదంతా కూడా చేశాడు. వాడి ఫ్రెండ్ కోసం వాడి కొడుకని ఇంత అబద్ధం ఆడాడు అని చెప్పి సుభాష్ గారు మొత్తం చెప్తారు. ఇక వెంటనే ఇక రాజ్ అయితే, అవును డాడీ, నేను తప్పు చేశాను, నా ఫ్రెండ్ ప్రాణాలను పోవడానికి నేనే కారణమయ్యాను, వాడు నా బిడ్డలాగా పెరిగినా వాడి ప్రాణాలని నేను తీసుకురాలేను అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటాడు. ఇంతలోనే ఇక పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. ఇక సుభాష్ అయితే ఫోన్ అటెండ్ చేసి చెప్పండి అనగానే, సారీ సార్, మేము రాజ్ సార్ని రెండు మూడు సార్లు విచారణలోకి తీసుకున్నాము. ఆయన నా ఫ్రెండ్ని నేనే చంపేశాను, నేనే ఇక యాక్సిడెంట్ చేశానని ఆయన ఏదో ఎమోషనల్లో చెప్పారు. మేము కూడా అదే ఇక ఎఫ్ఐఆర్లో రాసుకున్నాం. కానీ నిజానికి ఆ యాక్సిడెంట్ చేసింది రాజ్ సార్ కాదు, వేరొకరు. ఇక వారి మూలంగానే వాళ్ళ ఫ్రెండ్ ధీరజ్ వాళ్ళు భార్యాభర్తలు చనిపోయారు. ఆ విషయాన్ని చెప్పాలనే చేశాము. ఇక రాజ్ సారు ఇక ఈ విషయంలో పోలీస్ స్టేషన్కి ఒకసారి వచ్చి తను కొన్ని సంతకాలు అయితే పెట్టవలసి వస్తుంది అని చెప్పి ఇక పోలీస్ స్టేషన్ నుంచి ఒక గుడ్ న్యూస్ రావటం వల్ల సుభాష్ వెంటనే, ఒరే రాజ్, నీ న్యాయమే నిన్ను కాపాడింది, నువ్వు నీ ఫ్రెండ్ని చంపేశానని కుమిలిపోతున్నావు, కానీ కాదురా, ధీరజ్ నీ మూలంగా చనిపోలేదు, కానీ ఏదో రకంగా ధీరజ్ చనిపోవడానికి డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా నువ్వే కారణం అనుకుంటున్నావు. కాబట్టి ఆ బిడ్డని జీవితాంతం ఇక నీ బిడ్డలాగే నా మనవళ్ళలాగే చూసుకుంటాను, సరేనా, నువ్వు బాధపడద్దురా రాజ్ అని చెప్పి ఇక కొడుకుని దగ్గరకు తీసుకుంటాడు సుభాష్. ఇక వెంటనే కళ్యాణ్ అయితే, అన్నయ్య, రాజు ఇక ఆ సింహాసనం మీద నువ్వు కూర్చోమన్నా నేను కూర్చోలేదు, ఎందుకంటే ఖచ్చితంగా రాజ్ అన్నయ్య ఏదో విషయం దాచిపెడుతున్నాడు, ఆ విషయం వెంటనే తెలియాలి, తెలిసిన వెంటనే కూడా ఇక నువ్వు మళ్ళా ఆ సీట్లోనే కూర్చోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అన్నయ్య. ఇక ఇదిగో అన్నయ్య ఈ పవర్ ఆఫ్ పట్టా, అలాగే ఈ చెక్ అని చెప్పి ఇక రాజ్ అయితే తన చేతులతో కళ్యాణ్ అయితే తన చేతులకి ఆ చెక్ బుక్ అన్నీ కూడా ఇచ్చేస్తాడు. ఇచ్చిన వెంటనే కూడా అక్కడే ఇంకా వెంటనే ఇక అనామిక వెంటనే, ఏంటి కళ్యాణ్, ఏం చేస్తున్నావు, మీ అన్నయ్య మంచివాడే, ఓకే, అంతవరకు కరెక్ట్గానే ఉంది, కానీ నీకు అధికారం ఇచ్చినాక నువ్వు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది, నువ్వు కూడా ఇంటికి మనవడవే కదా, నువ్వు కూడా ఆఫీస్లో ఒక నెంబర్వే కదా, నువ్వు మీ అన్నయ్య ఉంటే ఉండలేవా అని చెప్పానగానే, అనామిక, నీకు ఎన్నోసార్లు చెప్పాను అన్నయ్య లేడు కదా అని చెప్పి, అన్నయ్య కుర్చీలో కూర్చోడానికి నేనేమి నీ టైపు కాదు, నేను ఎప్పుడు కూడా ఒకటే మాట మీదే ఉంటాను, అన్నయ్య ఏ తప్పు చేయలేదని ప్రూవ్ అయ్యింది, అందుకే అన్నయ్య సీటుని అన్నయ్యకే వదిలేశాను, ఇక నేను నా కవిత్వాలకే నేను నా జీవితం పరిమితం చేస్తాను అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక కవిత్వాల గురించి ఇక అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు.
ఇక అనామిక అలానే చూస్తూ కోపంతో గుండె రగిలిపోతూ ఉంటుంది. ఇక అనాథ బాబుని తీసుకుని వచ్చి ఈ ఇంటికి వారసుని చేసి చివరాఖరికి హారతి కర్పూరంలాగా ఆస్తిని మొత్తం కూడా ఇక ధారాదత్తం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బిడ్డని ఇంటికి తీసుకురావడానికి వీల్లేదు అని చెప్పి ఇక వెంటనే పక్కనే ఉన్న అలా అత్తయ్య అయిన దానిలక్ష్మికి, ఏంటి అత్తయ్య చూస్తూ ఉన్నారేంటి, ఖచ్చితంగా ఆ బిడ్డని ఇంటికి తీసుకురావద్దని చెప్పండి. ఇక ఎంతో కొంత ఆ బిడ్డకి ఇచ్చేసి వదిలించుకుందామని చెప్పండి. ఆ బిడ్డ రాజు బిడ్డగా పెరగడం ఏంటి, ఆ అనాథ బిడ్డని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం ఏంటి అని చెప్పి అడగగానే ఇక వెంటనే దానిలక్ష్మి ఇక అనామిక విషయంలో ఇక తన మాటలు నమ్మి ఆ మాటని అడుగుతుంది. అందరి ముందు ఇక దానిలక్ష్మిని ఇక ఇందిరాదేవి అయితే ఒకటే ఒక మాట మాట్లాడుతుంది. ఈ ఆస్తికి సంబంధించిన అన్ని వివరాలు కూడా సుభాష్ ప్రకాశమే చూసుకుంటున్నారు. మధ్యలో నువ్వు ఎవరివి అడగడానికి, ప్రతి దాంట్లో నేను ఉన్నాను అని చెప్పి దూరిపోతావేంటి దానిలక్ష్మి? ఈ ఆస్తికి సంబంధించిన అన్ని హక్కులు ఇక సుభాషు ఇక అలాగే ప్రకాశం చూసుకుంటారు. ఇక వాడు ఆ చంటి పిల్లవాడు ఇంట్లో ఒక పిల్లవాడిలాగా పెరుగుతాడు. అందులో నీకు అభ్యంతరం ఏంటి? అయినా ఇప్పుడే మొత్తం విన్నావు కదా, రాజ్ ప్రాణాలను కాపాడిన ధీరజ్ కొడుకు ఈ ఇంటికి ఒక మనవడి లెక్కే. అందులో ఇక ఎవరు మార్చాల్సిన అవసరమే లేదు, ఎవరి మాట వినాల్సిన అవసరం అంతకండా లేదు అని చెప్పి ఇక చాలా సిన్సియర్గా చాలా గట్టిగా చెప్తుంది ఇందిరాదేవి. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతతో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.